కృష్ణాపురం అనే ఊరిలో రాజు, రాము అనే అన్నదమ్ములు నివసించేవారు. వారు వ్యవసాయం చేస్తూ, తల్లిదండ్రులను ఆదరిస్తూ జీవించేవారు. రాజు పెద్దవాడు, కాని అతనికి ఒక లోపం ఉంది, తమ్ముడు చేసిన పనులను కూడా తానే చేశానని గప్పాలు చెప్పేవాడు. ఒకరోజు రాము పొలంలో దున్నుతుండగా నాగలి ఏదో గట్టిగా తగిలింది. దాన్ని తీసి చూడగా, పాతకాలపు పెట్టె బయటపడింది. అందులో బంగారం కనిపించగానే ఇద్దరూ ఆశ్చర్యపోయి, దాన్ని ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నారు. బంగారం చూసిన రాజుకు లోభం పుట్టింది. రాముని అడ్డం తొలగిస్తే ఈ బంగారం అంతా నా సొంతం అవుతుంది అని అనుకున్నాడు. ఇంటికెళ్తూ, తినడానికి తీసుకొచ్చిన ఆహారంలో విషం కలిపి రాముకు ఇచ్చాడు. ఆహారం తిన్న రాము అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అదే సమయంలో గ్రామ వైద్యుడు అక్కడికి వచ్చి, ఇది విషం తిన్నట్టు ఉంది, త్వరగా మందు వేయకపోతే ప్రాణాలకు ముప్పు అన్నాడు. అతను దగ్గరలో ఉన్న మూలికలతో ఔషధం చేసి రాముని రక్షించాడు. రాము ఇంటికి తిరిగి వచ్చాడు. రాజు తల్లిదండ్రులకు, రాము ఏదో పని కోసం పట్టణానికి వెళ్లాడు అని అబద్ధం చెప్పాడు. కాని రాము ఇంటికి అడుగు పెట్టగానే, రాజు గుండెల్లో గిల్టీ మొదలైంది. రాజు రామును చూసి, అయ్యో, నేను బంగారం కోసం నా సొంత తమ్ముడిని ఆల్మోస్ట్ చంపేశాను. దేవుడు కాపాడాడు అని అనుకున్నాడు. ఆపై రాముకు చేతులు పట్టి క్షమాపణ చెప్పాడు. రాము నవ్వుతూ, ఏం జరిగిందో జరిగిపోయింది అన్నా. కాని ఇది అమ్మానాన్నలకు తెలియనివ్వొద్దు, వాళ్ళు బాధపడతారు అన్నాడు. బంగారం దొరికినందుకు ఇద్దరూ దాన్ని సగం సగం చేసుకున్నారు. రాజు వ్యాపారం మొదలుపెట్టాడు, రాము వ్యవసాయం కొనసాగించాడు. ఇద్దరూ తమ తల్లిదండ్రులను చూసుకుంటూ, సంతోషంగా జీవనం సాగించారు. ఈ కథలోని నీతి, లోభం ఎంతటి సంబంధాలనైనా పాడుచేస్తుంది. కాని క్షమాభావం కుటుంబాన్ని తిరిగి కలుపుతుంది.